అందరికీ నమస్కారం అండి. సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా నటించిన పరాశక్తి సినిమా ఎలా ఉందో చర్చించుకుందాం. ఇది హిందీ వ్యతిరేక ఉద్యమ నేపథ్యంలో తమిళనాడులో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తీసిన సినిమా. మీకు గనుక నత్తనాటకలో సాగే సినిమాలు ఇష్టమైతే, అరవగోళ సినిమాలు మీకు బాగా ఇష్టమైతే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు అనమాట. అది కూడా టన్నుల కొద్దీ ఓపికతో చూడాలన్నమాట. భయంకరమైన సాగతీత ఉంది సినిమాలో. సినిమా అయిపోయేసరికి అమ్మయ్య అయిపోయిందిరా బాబు సినిమా అని అనిపిస్తుంది అనమాట. మనకి అంత మెల్లగా సాగుతుంది స్క్రీన్ ప్లే. ఎక్కడ ఒక్క హైప్ ఇచ్చే సన్నివేశం కూడా ఉండదు. ఇది ఖచ్చితంగా డిఎంకే పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ సినిమానే. ఎన్నికలు వచ్చే ప్రతిసారి డిఎంకే పార్టీ వాళ్ళు హిందీ వ్యతిరేక నినాదాలు చేస్తూ ఉంటారు. పోయిన ఎన్నికలప్పుడు టీషర్ట్ల మీద హిందీ తెరియాదు పోడా అని రాసుకుని క్యాంపెయిన్ చేసుకున్నారు. ఇప్పుడేమో ఈ సినిమా తీసి క్యాంపెయిన్ చేసుకుంటున్నారు అంతే. ఈ సినిమాలో హీరో శివకార్తికేయనే. అతను చాలా బాగా నటించాడు, కానీ అతని పాత్ర తీరే సరిగ్గా లేదన్నమాట. సినిమా ప్రారంభంలో హిందీ వ్యతిరేక ఉద్యమం అని చెప్పి ఒక ట్రైన్ తగలబెట్టేస్తాడు. ఆ అగ్ని ప్రమాదంలో తన స్నేహితుడు చచ్చిపోయాడని చెప్పి ఆ బాధలో వెంటనే ఆ హిందీ ఉద్యమాన్ని వదిలేస్తాడనమాట. ఇంటర్వెల్ వరకు హిందీకి సపోర్ట్గానే మాట్లాడతాడు. ఎందుకు సపోర్ట్గా మాట్లాడతాడో అర్థం కాదు. ఇంటర్వెల్ నుంచి మళ్ళీ హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని అందుకుంటాడు. అందుకే తన పాత్రలో స్థిరత్వం అనేది లేకుండా పోయిందనమాట. ఇక జయన్ రవి విషయానికి వస్తే, జయన్ రవి ఈ సినిమాలో విలన్. అసలు జయన్ రవి విలన్గా ఎందుకు నటించాల్సి వచ్చింది అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. పోనీ తన పాత్రలో ఏమైనా ప్రత్యేకత ఉందా అంటే అది లేదనమాట. ఒక పోలీస్ అధికారిగా నటించాడు. తమిళుల్లోకి వ్యతిరేకంగా ఉంటాడన్నమాట. హిందీ వ్యతిరేక ఉద్యమం చేసే వాళ్ళందరినీ ఉన్మాదిలా చంపేస్తూ ఉంటాడు. ఎందుకు తమిళులకి వ్యతిరేకంగా తయారయ్యాడు, ఎందుకు తమిళులను శత్రువులుగా చూస్తున్నాడు అనే దానికి ఎటువంటి నేపథ్యం ఉండదు. జయన్ రవి ఎంత బాగా నటించినా, అతని పాత్రలో ఎంత క్రూరత్వం ఉన్నా కానీ అసలు అతను తమిళులపై ఎందుకు అంత కోపాన్ని పెంచుకున్నాడు అనే దానికి సరైన కారణం లేకపోవడం వల్ల ఆ పాత్ర అంటే ఆ విలన్ పాత్ర మనల్ని అంతగా ఆకట్టుకోదు. ఇక శివకార్తికేయన్ తమ్ముడుగా అథర్వ మురళి నటించాడు. అతను ఇంతకుముందు చాలా సినిమాల్లో హీరోగా నటించాడు. ఇప్పుడు అతనికి హీరోగా అవకాశాలు రావడం లేదనమాట. ఎందుకంటే చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అతను హీరోగా నటించిన ఏ సినిమాలో కూడా ఇంత యాక్టివ్గా నటించలేదు. ఈ సినిమాలో మాత్రం బాగా యాక్టివ్గా కనిపించాడు. శ్రీలీల విషయానికి వస్తే ఆమె కూడా చాలా బాగా నటించింది. తమిళనాడులో మదురైలో స్థిరపడ్డ ఒక తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయిగా నటించింది. కానీ శివకార్తికేయన్ శ్రీలీల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు చాలా చిరాకు తెప్పిస్తాయన్నమాట. అసలే సినిమా లాగ్ అయిందిరా బాబు అని అనుకుంటే ఫస్ట్ హాఫ్లో వీళ్ళ ప్రేమ సన్నివేశాలు మరీ దారుణంగా లాగ్ అయ్యాయి. వాస్తవ సంఘటనలను ప్రేరణగా తీసుకుని ఈ సినిమా తీసామని చెప్పారు, కానీ సినిమాలో చాలా అతి చేశారనమాట. చాలా అంటే చాలా అతి సన్నివేశాలు చిత్రీకరించారు. విలన్ జయన్ రవి ఉంటాడు కదా, హిందీ వ్యతిరేక ఉద్యమకారులకి మద్దతు ఇస్తున్నారని ఒక ఊరిలో ఉన్న జనాలందరినీ కాల్చి చంపేస్తుంటాడు. వందల మందిని చంపేస్తాడు. ఇది అసలు సాధ్యమేనారా? జరుగుతుందా ఈ విధంగా? కేవలం 144 సెక్షన్ని ఉపయోగించి ఒక ఊరు మొత్తాన్ని కాల్చి చంపేయడం అనేది జరుగుతుందా ఎక్కడైనా? ఇంకో సన్నివేశంలో శివకార్తికేయన్ ఢిల్లీ వెళ్తాడు. ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారికి తమ గోడుని వినిపించడానికి వెళ్తాడన్నమాట. ఏం చేస్తాడంటే తన స్నేహితులందరితో కలిసి ఢిల్లీలో బస్సుల మీద పేర్లన్నీ హిందీలో ఉంటాయి కదా, వాటన్నిటిని తుడిపించేసి తమిళంలో రాయిస్తాడు. దాంతో అక్కడ జనాలకి అర్థం కాక కోపం వచ్చి రోడ్ల మీద గొడవ చేస్తూ ఉంటారు. బస్సులన్నిటిని పడగొడుతూ తగలబెడుతూ ఉంటారనమాట. దాంతో రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్తో నిండిపోతూ ఉంటాయి. దాంతో ఏమవుతుందంటే ఇందిరాగాంధీ గారు వెళ్ళవలసిన కారు ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోతుందనమాట. ఇందిరాగాంధీ గారు ఏమో ఏంటి గొడవ అని బయటకు వచ్చి చూస్తారు. అప్పుడు శివకార్తికేయన్ తమ హిందీ వ్యతిరేక ఉద్యమం గురించి చెప్పడం మొదలు పెడతాడనమాట. ఏమన్నా రియాలిటీకి దగ్గరగా ఉందా ఇది? ఏమైనా వాస్తవానికి దగ్గరగా ఉందా? క్రింజ్ సీన్ రా ఇది. ఈ సినిమా చూసాక మనకు ఏమని అనిపిస్తుందంటే, అసలు నిజంగానే హిందీ వ్యతిరేక ఉద్యమం తమిళనాడులో జరిగిందా, లేదంటే కావాలని జరగకపోయినా జరిగిందని మన మీద రుద్దుతున్నారా అని అనిపిస్తుంది అనమాట. లాస్ట్ ఫైట్ సీన్ అయితే మరీ దారుణం. ట్రైలర్లో ట్రైన్ ఫైట్ సీన్ చూపించారు కదా, ఏదో ఊహించుకుని వెళ్ళాను ఆ ట్రైన్ ఫైట్ సీను. కానీ ఏం ఉండదనమాట. ఏదో కొట్టుకోవాలి కాబట్టి కొట్టుకున్నట్లు ఉంటుంది. క్లైమాక్స్ కదా, నేను విలను, నేను చచ్చిపోవాలి, నువ్వు హీరో కదా, నువ్వు నన్ను చంపేయాలి కాబట్టి కొట్టే అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఆ సీన్.
సీను ఏ మాత్రం ఇంపాక్ట్ ఉండదు. ఉక్కు మహిళ స్వర్గీయ ఇందిరమ్మ గారు కనుక స్వర్గం నుండి ఈ సినిమా చూశారు అంటే ఎక్కి ఎక్కి ఏడుస్తారనమాట. ఎందుకంటే ఇందిరాగాంధీ గారి పాత్ర అలా చూపించారనమాట. ఆ మేకప్ ఏంటి, ఆ హావభావాలు ఏంటి, ఆ విగ్ ఏంటి అని వెక్కి వెక్కి ఏడుస్తారనమాట ఇందిరాగాంధీ గారు ఈ సినిమా చూశారంటే. మొత్తానికి సినిమా ఎలా ఉంది అంటే విపరీతమైన సాగదీత, సినిమా అంతా అరవగోల. సినిమాని చూడాలంటే టన్నుల కొద్దీ ఓపిక కావాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పరమ బోరింగ్ సినిమా. ఓకే ఫ్రెండ్స్, నా ఈ విశ్లేషణ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే కిన్నెరసాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.